హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్చటి వనిత ఎడ్యుకేట్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కోర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటి అని అంటే సిఏ, అంటే చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అనమాట. సో సిఏ ఎలా చేయాలి, దాని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, సిఏలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిఏ చేయాలి అని అంటే రెండు విధాలుగా మనం చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనం సిఏ అనేది చేయొచ్చు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మనం సిపిటి అనేది రాయాలి. అంటే సిపిటి అంటే కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అంటే సిఏలో ఎంట్రన్స్ టెస్ట్ ఇది వచ్చేసి సిపిటి. సో సిపిటిలో మనం మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే 50% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే మనము క్వాలిఫై అవుతాం ఎగ్జామ్. సో సిపిటి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఐపీసీసీకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఐపీసీసీలో కూడా 2 గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ గ్రూప్లో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటుంది, సెకండ్ గ్రూప్లో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో టోటల్గా 8 సబ్జెక్ట్స్ అనేది ఐపీసీసీలో ఉంటుంది. ఇది న్యూ కోర్సులో అనమాట. సో ఈ న్యూ కోర్సులో ఐపీసీసీలో 8 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా దీంట్లో కూడా మనం 50% అనేది అగ్రిగేట్ మార్క్స్ తెచ్చుకొని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆర్టికల్షిప్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆర్టికల్షిప్ చేయడానికి మనము ఐపీసీసీలో ఒక గ్రూప్ అయినా క్వాలిఫై అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు, లేదా 2 గ్రూప్స్ ఆఫ్ ఐపీసీసీ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఆర్టికల్షిప్ స్టార్ట్ చేయాలి అని అంటే దానికి ముందు 2 మ్యాండేటరీ కోర్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఒక కోర్స్ చేయాలి, మనము ఓరియంటేషన్ అని ఇంకొక కోర్స్ చేయాలి. సో ఈ 2 కోర్సెస్ అనేది కంపల్సరీగా మనం చేసిన తర్వాతనే ఆర్టికల్షిప్ అనేది మనకు పీరియడ్ కన్సిడరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఐటీటీ ఓరియంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం సిఏ ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వి అప్పుడు మనము ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఆ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడే మనకు ఏదైతే మనం అందులో డేట్ మెన్షన్ చేస్తామో అప్పటి నుంచి సిఏ ఆర్టికల్షిప్ పీరియడ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆర్టికల్షిప్ అనేది ఒక 3 years ఉంటుంది. సో మనం ఒక క్వాలిఫైడ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్ అసిస్టెంట్గా అక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ సిఏ ఫామ్లో ఆడిట్కి సంబంధించిన వర్క్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నల్ ఆడిట్ అవ్వచ్చు, ప్రీ ఆడిట్ అవ్వచ్చు, కాంకరెంట్ ఆడిట్ కావచ్చు, స్టాక్ ఆడిట్ కావచ్చు. సో బేస్డ్ ఆన్ ఒక సిఏ ఫామ్కి ఉన్న వర్క్ని బట్టి మనం అక్కడ వర్క్ అనేది నేర్చుకోవచ్చు. సో ఆర్టికల్షిప్కి సంబంధించి అయితే అది. సో ఆర్టికల్షిప్ ఎండింగ్లో కూడా, అంటే ఆర్టికల్షిప్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు కూడా మనము మళ్ళీ అడ్వాన్స్డ్ ఐటీటీ అని ఒక కోర్స్ చేయాలి, అండ్ ఎంసీఎస్ అని ఇంకొక కోర్స్ చేయాలి. ఇవి 2 కూడా కంపల్సరీగా మ్యాండేటరీ కోర్సెస్. సో ఈ 2 కోర్సెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనము సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అంటే సిఏ ఫైనల్ చేయాలి అంటే కంపల్సరీగా, అంటే సిఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా అడ్వాన్స్డ్ ఐటీటీ చేసి ఉండాలి, అండ్ ఎంసీఎస్ కోర్స్. ఈ 2 కోర్సెస్ అనేది చేయాలి. సో ఆ 2 కోర్సెస్ యొక్క సర్టిఫికేషన్ ఒక డీటెయిల్స్ అనేది మనం సిఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఐపీసీసీ బోత్ గ్రూప్ క్వాలిఫై అయిన తర్వాత సిఏ ఆర్టికల్షిప్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మనము సిఏ ఫైనల్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో సిఏ ఫైనల్లో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. సో ఒక గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ ఉంటుంది, ఇంకొక గ్రూప్లో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 8 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి మనము, అండ్ ఓవరాల్గా 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో అలా వచ్చిన తర్వాతనే మనము సిఏ అన్నది క్వాలిఫై అవుతాం అన్నమాట. సో ఫైనల్లో కూడా ఇలాగే సేమ్ ఐపీసీసీలో ఏదైతే వెయిటేజ్ ఉంటుందో, సో ఫైనల్లో కూడా సేమ్ వెయిటేజ్ ఉంటుంది. సో అప్పుడే మనము బోత్ గ్రూప్స్ క్లియర్ అయిన తర్వాతనే మనకు సిఏ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. సో క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి అప్పుడు మనకు ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇది సిఏకి సంబంధించిన ఓవరాల్ స్ట్రక్చర్ అనమాట. అండ్ సిఏలో మెయిన్ స్టేజెస్ వచ్చేసి సిపిటి అనేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ. సో సెకండ్ వచ్చేసి ఐపీసీసీ అయిపోయిన తర్వాత మనము ఆర్టికల్షిప్ అనేది చేస్తాం. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్. అండ్ లాస్ట్ వచ్చేసి ఫైనల్ స్టెప్ అనమాట, సిఏ ఫైనల్. సో ఈ 4 స్టేజెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే మనము సిఏ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది సిఏ కోర్స్కి సంబంధించింది. అంటే ఇది మనం ఇంటర్మీడియట్ తర్వాత చేసే కోర్స్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు మనము డిగ్రీ తర్వాత చేసేది, అంటే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనము సిఏ చేయాలి అని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా స్టార్ట్ అవ్వాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనం ఫస్ట్
చేయాల్సినది ఏంటి అంటే ఫస్ట్ మనం ఆర్టికల్షిప్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్టికల్షిప్ అనేది ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సో ట్రైనింగ్ పీరియడ్ అనేది. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మనం సీఏ స్టార్ట్ చేస్తే సో ఫస్ట్ మన ఆర్టికల్షిప్ నుంచి మన కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆర్టికల్షిప్ చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ 2 మ్యాండేటరీ కోర్సెస్ చేయాలని చెప్పాను కదా. సో ఇక్కడ అలాగే అంటే ఈ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నుంచి సీఏ అనేది డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అనమాట. సో ఇప్పుడు మనం కంపల్సరీగా ఐటీటీ చేయాల్సి ఉంటుంది అండ్ ఓరియంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కోర్సెస్ అనేది మ్యాండేటరీ కోర్సెస్. సో ఈ 2 కోర్సెస్ చేసిన తర్వాతనే మనము సిఏ ఆర్టికల్షిప్కి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిఏ ఆర్టికల్షిప్ స్టార్ట్ చేయాలి. ఇది కూడా మనం సేమ్ ఒక క్వాలిఫైడ్ అండ్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర జూనియర్ ఆర్టికల్ అసిస్టెంట్గా మనం వర్క్ చేయాలి. సో అక్కడ జాయిన్ అయ్యి అక్కడ వర్క్ నేర్చుకోవాలి అండ్ ఆడిట్ అంటే బేస్డ్ ఆన్ ఆడిట్ ఫర్మ్ని బట్టి మనం అక్కడ వర్క్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ మనం అక్కడ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 9 months ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ ఇన్ ఆర్టికల్షిప్ అంటే ఆర్టికల్షిప్ స్టార్ట్ అయిన 9 months తర్వాత మనకు ఐపీసీసీ ఎగ్జామ్ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ అనేది అయితే వస్తుంది. సో ఐపీసీసీలో కూడా సేమ్ ఇక్కడ కూడా 2 groups అంటే ఉంటుంది. సో ఈ ఐపీసీసీలో 2 groups అనేది ఏంటంటే న్యూ సిలబస్, ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా న్యూ సిలబసే ఉంటుంది. సో ఓల్డ్ సిలబస్లో అంటే 7 subjects ఉంటుంది ఐపీసీసీలో, బట్ ఇప్పుడు న్యూ సిలబస్ కాబట్టి సో న్యూ సిలబస్లో ఫస్ట్ గ్రూప్లో 4 subjects ఉంటాయి, సెకండ్ గ్రూప్లో 4 subjects ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఐపీసీసీలో ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 40 marks అనేది మనం తెచ్చుకోవాలి అండ్ ఓవరాల్గా 50% ఆఫ్ వెయిటేజ్ అనేది మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇంకా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సేమ్ మనం ఇంటర్మీడియట్ తర్వాత ఎలా చేస్తామో సో అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనకు వస్తాయి. సో మినిమం వెయిటేజ్ అయితే మనకు కంపల్సరీగా రావాలి, ఒక్కొక్క సబ్జెక్ట్లో రావాలి అండ్ ఓవరాల్ అగ్రిగేట్ మార్క్స్ అనేది రావాలి. సో ఇది మనకు సిపిటీ లెవెల్ అనమాట. సో ఆర్టికల్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత 2 మ్యాండేటరీ కోర్సెస్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్టర్ అంటే 9 months ఆఫ్ ఆర్టికల్షిప్ అయిపోయిన తర్వాతనే మనకి ఐపీసీసీ ఎగ్జామ్ రాయడానికి మనం ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ మనం బోత్ గ్రూప్స్ క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ చేయొచ్చు. అండ్ మనం ఆర్టికల్షిప్ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మనం ఎంసీఎస్ కోర్స్ చేయాలి అండ్ అలాగే అడ్వాన్స్డ్ ఐటీటీ కోర్స్ కూడా చేయాలి. ఇది సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాతనే చేయాలి అన్న మ్యాండేట్ అయితే ఏం లేదు, ఎందుకంటే మనం సీఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పటికి ఆ లోపు మనము కంప్లీట్ చేస్తున్నా సరిపోతుంది. సో ఆర్టికల్షిప్ చేసేటప్పుడు సో ఐపీసీసీ అనేది క్లియర్ చేసుకోండి. ఇన్ కేస్ అప్పుడు అవ్వకుండా ఆర్టికల్షిప్ కంప్లీట్ అయిన తర్వాతైనా కానీ ఎప్పుడైతే మీ ఐపీసీసీ బోత్ గ్రూప్స్ అనేది మీరు క్లియర్ చేస్తారో ఆ తర్వాత మీరు ఫైనల్ రిజిస్ట్రేషన్ చేసుకునే లోపు మీరు ఎప్పుడైనా కానీ అడ్వాన్స్డ్ ఐటీటీ అండ్ ఎంసీఎస్ కోర్సెస్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఉంటుంది. సో ఫైనల్ అన్నది సేమ్ 2 గ్రూప్స్గా ఉంటుంది. ఒక గ్రూప్లో వచ్చేసి 4 subjects అండ్ ఇంకో గ్రూప్లో వచ్చేసి 4 subjects అండ్ సేమ్ అలాగే మినిమం వెయిటేజ్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. సో ఇది సిఏలో ఉండే కోర్స్ స్ట్రక్చర్ అనమాట. మనం ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు సిఏ అనేది 4 stagesగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సిపిటీ, సెకండ్ వచ్చేసి ఐపీసీసీ, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్షిప్ అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి సిఏ ఫైనల్ ఉంటుంది. అండ్ మనం డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్ మనం సీఏ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తే కనుక అప్పుడు మనకు ఓన్లీ 3 stages ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్షిప్, నెక్స్ట్ వచ్చేసి ఐపీసీసీ అండ్ నెక్స్ట్ 3 stages. అండ్ నార్మల్గా ఇంటర్ తర్వాత నుంచి స్టార్ట్ చేయడానికి, డిగ్రీ తర్వాత నుంచి స్టార్ట్ చేయడానికి ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇంటర్ తర్వాత మనం సీఏ కోర్స్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ మనం సిపిటీ అనేది రాయాలి. కానీ మనము డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ నుంచి అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనం సీఏ స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మనం సిపిటీ రాయాలి. ఎగ్జామ్షన్ అనేది మనకు ఇందులో ఉంటుందన్నమాట గ్రాడ్యుయేషన్ తర్వాత. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా యొక్క వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి.